లైట్ వెలుగుతుంది అక్కడ సైడ్. ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన పాసనలో సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో జరిగినటువంటి యొక్క కార్యాన్ని గురించి మనము కొంత మట్టుకు ధ్యానించబోతున్నాం. మనం గత దినాల్లో యేసు ప్రభు శిలువ వేయబడినప్పుడు ఏమి జరిగింది, శిలువ మీద ఉన్నప్పుడు జరిగినటువంటి యొక్క సంఘటనల గురించి, లేక యేసు ప్రభు మరణించినప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఆ యొక్క జరిగినటువంటి యొక్క సంఘటన యొక్క అర్థములు ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం గత దినాల్లో మనం నేర్చుకున్నాం. మీకు అందరికి జ్ఞాపకం ఉంది అనుకుంటున్నాను. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువ మీద మరణించడం ద్వారా, ఆ శిలువ మరణము ద్వారా, లేక ఆ శిలువ మీద జరిగిన కార్యం ఏమిటి మరి అర్థమవుతుంది మీకు? యేసు క్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఆ శిలువ మీద జరిగినటువంటి యొక్క కార్యము ఏమిటి అన్న విషయాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. తేడా అర్థమవుతుందా మీకు అందరికీ? పోయినసారి దీనికి ముందు యేసు ప్రభు ముఖ్యంగా శిలువ వేయబడినప్పుడు మొట్టమొదట ఆయన శిలువ మీద ఉండి ఆయన పలికిన మాటల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే శిలువ మీద ఉన్నప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మనం ధ్యానించాం. అలాగే యేసు ప్రభు మరణించినప్పుడు మరి ఈ భూమి మీద జరిగిన సంఘటనల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే అదే కాకుండా యేసు ప్రభు మరణించినప్పుడు అదే కదా జరిగినటువంటి ఏం జరిగాయో దాని యొక్క అర్థం ఏంటిదో కూడా మనము ధ్యానించాం. ఈ దినము కూడా యేసు ప్రభు శిలువ మీద ఆయన మరణించడం ద్వారా మనకి కలిగినటువంటి ఆశీర్వాదము లేక మేలను గురించి మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించబోతున్నాం. అందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిడ్డలారా, కొలసీ రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం గురించి చదువుకుందాం. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందున్నదైనను పరలోకమందున్నదైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రజలమైన మమ్మందరినీ కూడా నీ పాసనలో సమకూర్చిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. పవిత్ర ఆత్మదేవ మా బోధకుడా, అయా నీ కుమారుడైన యేసు క్రీస్తులందు ఉన్నటువంటి సకలమైనటువంటి ఆశీర్వాదములను మేము గ్రహించినట్లుగాను, ప్రభు అర్థం చేసుకున్నట్లను, నీ యందు ప్రభు కృతజ్ఞమై నీ యందు ఆనందించినట్లుగాను మాలో ఒక్కొక్క నాయకత్వపరచమని, అల్పినను మరుగుపరిచి పవిత్ర ఆత్మ మీరే నీ వాక్ను ప్రత్యక్షపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రియులారా శిలువలో మరణానికి అప్పజెప్పుట ద్వారా తండ్రి అయిన దేవుడు యొక్క ఉద్దేశం ఏమిటి నమ్మడం అర్థమవుతుందండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆ కల్వారి శిలువకు అప్పగించడం ద్వారా తండ్రి అయిన దేవుడు యొక్క ఉద్దేశము ఏమిటి అన్న విషయాన్ని గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్గా తెలియపరుస్తుంది. తండ్రికి అభిష్టమాయను,
తండ్రికి ఏమైందంట? అభిష్టమాయను. అంటే ఏంటి అర్థము? తండ్రికి ఇష్టమయ్యింది. తండ్రికి ఏమి ఇష్టమైంది? తన కుమారుడైన యేసు క్రీస్తును ఏం చేయడానికి? సిలువ మీద, లేదా సిలువ మరణము ద్వారా, సిలువ మీద ఆ భయంకరమైనటువంటి హింసింపబడి గాయపరచబడి ఆ గాయముల ద్వారా చిందింపబడిన రక్తము ద్వారా మనందరూ ఏం చేయాలంట? సంధి చేయాలనుకున్నాడంట. అర్థమైంది? ఏం చేయాలనుకున్నాడు? సంధి చేయాలనుకున్నాడంట. సంధి అంటే మీకు ఎంతమందికి అర్థమో తెలుసు? సంధి రాయమనం అంటే ఏంటిది? సంధి. సంధి అంటే ఏంటిది చెప్పండి? ఇద్దరి శత్రువులను, అర్థమైందా? ఇద్దరి శత్రువులైనటువంటి వారిని ఏం చేయడం? ఇద్దరిని కలపడం. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంట? తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, అంతే కదా, రక్తం అని ఉంది కదా, రక్తము ద్వారా ఏం చేయాలనుకున్నాడు? సంధి ఎవరితో చేయాలనుకున్నాడు? ఎవరితో చెప్పండి? తనతో. అర్థమైందండి? ఎవరితో చేయాలనుకున్నాడు? తనతో, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా సంధి చేయాలనుకున్నాడు. ఇప్పుడు శత్రువులు ఎవరెవరు? ఎవరు శత్రువులు? అన్నమాట. అర్థమైంది మీకు అందరికీ? సంధి చేయడం అంటే ఇద్దరు శత్రువుల మధ్య సంధి చేయడం కదా. ఇప్పుడు ఎవరు శత్రువులు? ఎవరికి శత్రువులు చెప్పండి? ఇప్పుడు సంధి అంటే అర్థమేంటిది? ఇద్దరు శత్రువులకి ఒకటి చేయడం. ఇప్పుడు ఇందులో శత్రువులు ఎవరు చెప్పండి? ఇద్దరు శత్రువులు కదా. ఇద్దరు శత్రువులు ఎవరు? సరే, మనం ఒక శత్రువులు, ఇంకొక శత్రువు ఎవరు? సరే, మనం ఎవరికి శత్రువులం? దేవునికి శత్రువులం. అర్థమైందండి? ఎవరికెవరు శత్రువులు? దేవునికి మానవునికి ఏంటిది? శత్రుత్వం. ఎలా అయింది అది? మానవుడు దేవునికి శత్రువు ఎప్పుడయ్యాడు? ఏనాడైతే కదా, ఏనాడైతే ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడో ఆ దినమే దేవునికి ఏమయ్యాడు? శత్రువు అయ్యాడు. అందుకే రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ప్రియులారా, మనము శత్రులమై ఉండగా. రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువు తీసిన వాళ్ళు వచనం చెప్పాలి చదివేటప్పుడు. 5వ అధ్యాయము 10వ వచనమా? ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడదుము. ఇక్కడ సేమ్ వాక్యం రాయబడి, రెండు కూడా సమానంగా ఉంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మానవుడు తిరుగుబాటు చేశాడో ఆనాడే ఏమయ్యాడు? మనుషుడు దేవునికి శత్రువు అయ్యాడు. కాబట్టి శత్రువైనటువంటి మానవుని మీద దేవునికి ఏముంది చెప్పండి? ఏముంది? దేవుని యొక్క ఉగ్రత ఉంది, దేవుని యొక్క కోపం ఉంది. ఎందుకంటే మనిషిని చూసినప్పుడల్లా ఏం కనబడుతుంది? అతని మీద పాపము కనబడుతుంది. మనిషిని చూసినప్పుడు ఏం కనబడుతుంది? మనిషి మీద పాపం కనబడుతుందండి.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో పాపం కనబడతాదో, అప్పుడే కాదు ఇప్పుడు కూడా, ఎప్పుడైతే మనము దేవునికి విరోధముగా పాపం జరిగిస్తామో వెంటనే మనం ఏమవుతున్నాం? దేవుని కోపానికి పాత్రమవుతున్నాం. అందుకే దేవుని ప్రజలమైన మనం ఏం చేయాలి తెలుసా? భయభక్తులతో నడుచుకోవాలి. రక్షింపని మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి నడుచుకోవాలి. సరే, కాబట్టి ఇప్పుడు మనిషికి దేవునికి ఏమైంది? శత్రుత్వం ఉంది. అయితే ఈ శత్రుత్వాన్ని ఎలా పోగొట్టాలి? దాన్ని దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రణాళిక ఎప్పటిది? మానవుడు సృష్టించక మునిపే దేవుడు మానవుని విషయమై రక్షణ లేక సంధి కార్యక్రమం అనేటువంటిది దేవుడు ఏం చేశాడు? ప్రణాళిక రచించాడు. అంటే మీరు అనవచ్చు, కావాలని అలా అయితే మరి దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు కదా? దేవునికి ఏం తెలుసు? అన్నీ తెలుసా కదా? తెలిసే మానవుని చేశాడు. అలా అయితే ఏంటిది? నమ్మడం అర్థమవుతుందా? మానవుడు సృష్టించక మునిపే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనతో సంధి చేసుకోవాలన్నది ఎప్పుడు ప్రణాళిక? మనుషుడు పడిపోయిన తర్వాతనా? చెప్పండి, మనుషుడు పడిపోయిన తర్వాతనా? కొంచెం ఆలోచన చేయండి. మనుషుడు పడిపోయిన తర్వాతనా? కాదా? అంటే కావాలని చేశాడా దేవుడు మనసు పడిపోవాలని? చెప్పండి, కావాలని చేశాడా? కావాలని చేసి మరి పడగొట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆట ఆడుకుంటున్నాడు దేవుడు కదా. చాలామంది ఐందులు అంటారు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులతో జగన్నాథ నాటకం చేస్తున్నాడు అంటాడు కదా. అంతే కదా, ఐందుల పద్ధతిలో ఏంటిది? దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులతో ఏం చేస్తున్నాడు? డ్రామా ఆడుతున్నాడు. మన దేవుడు డ్రామా ఆడేవాడు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థమవుతుందా? మనతో ఆడుకునేవాడు కాదు దేవుడు. చిన్నపిల్లకి ఆట ఆడుకునేటువంటి వాడు కాదు. మరి దేవుడు ఎందుకు ముందుగానే? ఎందుకంటే దేవుని వాక్యం మనం చూసినప్పుడు భూమి పునాదులు వేయక బుడక మునిపే ఏం చేశాడు? గొర్రె పిల్లను ఏం చేశాడంట? నియమించాడంట. అంటే దాని అర్థం ఏంటిది? ప్రియమైన బిడ్డలారా, దేవుడు అనంత జ్ఞాని. దేవుడు ఎవరు? అనంత జ్ఞాని. అంటే అర్థం ఏంటిది? ఆయనకు జరిగింది తెలుసు, జరుగుతున్న జరగబోయేది కూడా తెలుసు. దేవుని ముందు ఏముంది? అన్నీ క్లియర్గా ఉంది. అన్నమాట అర్థమవుతుందా? దేవుని ముందు పిక్చర్ అంతా ఏముంది? అంతా తెలుసు ఆయనకి. మనకే తెలియదు, నిన్నేం జరిగిందో మర్చిపోతాం, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు ఎవరు? అనంత జ్ఞాని. లేదా సర్వము ఎరిగిన వాడు. కాబట్టి ఆయనకి ఏంటి? అన్నీ తెలుసు. కాబట్టి ఆయన అనంత జ్ఞానములో మానవుడు పడిపోవటం అనేది ఆల్రెడీ ఆయనకి తెలుసు, చూశాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మన జీవితము, మనం ఎప్పుడు మన జీవితం రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో ఆల్రెడీ దేవునికి మనం పుట్టక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే ఆయనకు తెలుసు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి దేవుడు యొక్క జ్ఞానములో మనిషి ఏమవుతాడు? పడిపోతాడు.
సరే, పడిపోవడం కరెక్టే, మంచిదే. మరి పడిపోయిన మానవుని కొరకు ఎందుకు ఇంత ప్రయాస? ఆదాముని తీసేసేసి ఇంకొకరిని తయారు చేయొచ్చుగా మట్టిలో నుంచి. మట్టిలో కాకపోతే బంగారం తయారు చేసేయచ్చు కదా, అంటే ఇతర లోహాలతో తయారు చేయొచ్చు కదా. కానీ ఆయన ప్లాను, ఆయన యొక్క సంకల్పం అనేటువంటిది ఎన్నడూ ఏం కాదు, మారేటువంటిది కాదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ మానవుని తనతో సంధి చేసుకోవడం కొరకు ఏదో ఒక దూతలు నియమించలేదండి. ఎవరు నియమించలేదు? ఒక దూత నియమించలేదు. నన్ను ఇంకేదో వేరే రకంగా ఏర్పాటు చేయలేదు. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, తన సొంత కుమారుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా ఏం చేయాలనుకున్నాడు? అది కూడా ఏంటి? రక్తము చిందించడం ద్వారా ఏం చేయమని అన్నాడు? రక్తం చిందించడం అంటే ప్రాణములు అర్పించడం ద్వారా, బలియాగము ద్వారా తనతో ఏం చేయాలి? మనిషిని సంధి చేయాలని ఉద్దేశించాడు. ఇదేనండి ఆయన గొప్ప ప్రేమ. అర్థమైందండి? మనకి ఏదైనా కష్టం వస్తుందంటే ఆ కష్టమైన పనిని మనం ఏం చేయాలి? తప్పించుకొని ఇంకొకరికి అప్పచెప్పేస్తాం. మనకు కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, ఏదైనా సరే ఉంటే ఏం చేస్తాం? మనము తప్పించి ఇంకొకరికి అప్పచెప్తాం. అది మన ప్రేమ కదా. చిన్న కష్టం వచ్చిందని తప్పించుకొని ప్రయత్నం చేస్తాం, చిన్న బాధ వస్తుందని తప్పించుకొని ప్రయత్నం చేస్తాం, చిన్న శ్రమ వస్తుందని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా తప్పించుకోవడానికి తప్ప లేదు. నా ప్రభు ఇది నియమించాడు నాకు, నేను ఈ మార్గంలో కష్టమైనా సరే నేను నడుస్తాను అని ఎంతమంది నిర్ణయించుకుంటారు? చూడండి, తాను సూచించినట్టు. లేకుంటే మనమైతే ఏం చేస్తాం? అసలు ప్లానే మానేసేవాళ్ళం, అంతే కదా. మనకు అన్నీ తెలిస్తే ఏం చేస్తాం కదా? ఈ భూమిని సృష్టించడం ఎందుకు, మానవుని తయారు చేయడం ఎందుకు, వాడి పడిపోవడం ఎందుకు? మరి నా సొంత కుమారుని పంపించి ఏం చేయాలి? అది కూడా ఏం చేయాలి? శరీరంతో పంపించి ఏం చేయాలి? మరణానికి అప్పచెప్పి తిరిగి మనిషి నా దగ్గర తెచ్చుకోవడం ఎందుకు ఇదంతా అని ఏం చేస్తాం? మనమైతే వెళ్తాం ఆ దారిలో మానేసుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ప్లాను మారదు. హల్లెలూయా. దేవుడు మారని దేవుడు అండి. మన దేవుడి స్వభావం ఏంటి తెలుసా? మారని వాడు. మారని వాడు అర్థమైనది, ఆయన ప్లాన్, ఆయన ఉద్దేశించినది ఏ మాత్రమో మారదు. ఆయన గుణలక్షణాలు మారదండి. మనమైతే గడికి మన మనసు మారిపోతుంటుంది. ఈరోజు ప్రభా నీ ప్రేమ ఎంతో మధురం అంటాం, రేపేమంటాం? ఏం ప్రభా నువ్వు అంటాం, ఏం దేవుడో ఏమో అంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆ మారని దేవుని యొక్క గుణ లక్షణాలు ఏదైతే ఉన్నాయో, నీ యొక్క గుణాలు కూడా అలా మారకుండా ఉండాలి. మారడం అంటే ఏంటిది? ఏదైతే ప్రభు యొక్క గుణలక్షణం ఉందో దాని విషయంలో మారకుండా ఉండాలి. పాప స్వభావం ఏం చేయాలి? మనము మార్చుకోవాలి. అర్థమైందండి? ఎందుకో తెలుసా ప్రియులారా, మనం ఆయన వల్లే మార్చబడాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. కాబట్టి యేసు ప్రభు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం ఏం చేశాడంట? సంధి చేశాడంట. చూడండి, అంటే తనతో సమాధాన పడ్డ కొరకు ఎవరిచ్చాడు? తన సొంత కుమారుని. మనం దీనికి నేర్చుకున్నాము, కేవలము పరలోకం నుండి ఈ లోకానికి శరీరధారిగా కుమారుడు ఏంటండి దేవుడు రావటమే కాకుండా ఆయన చివరికి ఏం చేశాడు? తండ్రికి కూడా దూరం అయ్యాడు. తండ్రి కూడా తండ్రి కూడా ఏం చేశాడు? అతన్ని
విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఎంతగా వాళ్ళు ఏమయ్యారు? మన కొరకు ఎడబాయారు. ఎందుకు తెలుసా? మనల్ని, మానవులైన మనల్ని తన యొద్దకు తెచ్చుకోవడం కొరకు. హల్లెలూయా. ఇది బాగా అర్థమవుతుంది చెప్పేమాట. శత్రువులు మనల్ని తన యొద్దకు తెచ్చుకోవడం కొరకు తండ్రి ఏమయ్యాడు? కుమారుని విడిచిపెట్టవలసి వచ్చింది. విడిచిపెట్టినప్పుడు ఎవరిని పట్టుకున్నాడు తెలుసా? ఎవరిని పట్టుకున్నాడు? మనల్ని పట్టుకున్నాడండి. ఎందుకు? మన తన యొక్క దృష్టి ఎవరి మీద మళ్ళింది తెలుసా? కుమారుని మీద ఉన్నటువంటి దృష్టి ఎవరి మీద మళ్ళింది? మన మీదకి మళ్ళింది. మానవ జాతి మీద మళ్ళింది ప్రియమైన బిడ్డలారా. లేకుండా ఆయన దృష్టి అంతా ఎలా ఉండేది? మన మీద ఆయన ఉగ్రత తప్ప మరొకటి లేదు. ఆయన కోపము తప్ప మరొకటి మన మీద ఉండేది కాదు. కానీ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా మన పట్ల ఏమైంది? కరుణాధారం బయలుపరచబడిందంట. చూడండి ఒకసారి చదువుదాం మాట. ఆ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 చదవండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము అలాగు చేసిన. దాంతో పాటు ప్రియమైన బిడ్డలారా 5వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అతిశయపడుచున్నాము. చాలండి. యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా ఏం బయలుదేరిందంట? కరుణాధారం బయలుపరచబడిందంట. అంటే దేవుని కరుణ ఏమైంది? మన మీదకి వచ్చింది. కాబట్టి ఎవరైతే అనేది విశ్వాసం ఉంచుతున్నారో వారు ఏమవుతున్నారు? ఆ కరుణ ద్వారా కృపలో ప్రవేశిస్తున్నారు. ఎందులో ప్రవేశిస్తున్నారు? ఆ కరుణాధారము మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఎగిపోతున్నారు, కృపలో ప్రవేశించి ఏమవుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇలాగ నీతిమంతులుగా తీర్చబడి ఏమవుతున్నారు? ఆ కృపలో నిలిచి ఉంటున్నాము. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రకముగా మనం అందరం ఎవరి దగ్గరికి వచ్చాము? దేవుని యొద్దకి రావటానికి అవకాశం దొరికింది. దేవునికి మనకేమైంది? సమాధానము కలిగింది. లేకపోతే నీకు దేవునికి మధ్య ఏముంటుంది? శత్రుత్వం ఉంటుంది. అందుకే పాత నిబంధన కాలంలో అన్యజనులమైన మనము ఏ మాత్రం కూడా దగ్గరికి కూడా పోవడానికి అవకాశం మనకి లేదు. మనం చూసాం కదా, ఆ మందిరం చుట్టూ, సొలొమోను మందిరం ఎన్ని ఉండేవి బౌండరీస్ తెలుసు కదా. ముందు అన్యజనుల బౌండరీ ఏమంటుందని అద్దు, రెండవది ఇజ్రాయెల్ సౌర సమాజం యొక్క అద్దు, తర్వాత స్త్రీల యొక్క అద్దు, తర్వాత ఇజ్రాయెల్ పురుషుల యొక్క అద్దు, ఆ తర్వాత యాజకులు లేవీల యొక్క అద్దు, ఆ తర్వాత ఏవద్దు యాజకుల యొక్క అద్దు, ఆ తర్వాత ప్రధాన యాజకులు సంవత్సరం ఒకసారి అతి పరిశ్రమ వెళ్ళటానికి కనేది. ఆ అద్దులోనే ఉండాలి. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు.
ఉదాహరణకి ఆ యొక్క ఇథియోపియా రాణి దగ్గర పనిచేసినటువంటి ఆ కోసలాధికారైనటువంటి నపుంసకుడు కూడా దేవుని ఆరాధించడానికి ఎక్కడ వచ్చాడు? యెరూషలేము మందిరానికి వచ్చాడు కదా. బహుశా ఆయన ఎక్కడో వచ్చి ఆరాధన చేసి వెళ్ళుండొచ్చు. అయినప్పుడు అన్యుడు కదా, ఎక్కడ ఉండొచ్చు? బయటే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉండి ఆరాధించాడేమో, ఫస్ట్ చూసుకుంటా. అర్థమవుతుందండి? దేవుని ముందు అక్కడ ఉంటే ఈయన ఎక్కడ ఉండేవాడు? 1 కిలోమీటర్ దూరంలో ఉండి దేవుని ఆరాధించి తన మొక్కుబలు చెల్లించి స్తుతించి ఆరాధించి ఇదే గొప్ప భాగ్యం నేను ఏం చేసేవాడు? సంతోషంతో వెళ్తున్నాడండి. కానీ దేవుడు ఆనాడు ఇజ్రాయెల్కి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు లేనటువంటి మనకి, వాగ్దాన నిబంధన లేనటువంటి మనకి దేవుడు ఏం చేశాడు? మనందరికీ ఆయన పిల్లలముగా ఆయన ఇంటిలో జన్మించేటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఈ రీతిగా మన ఇద్దరు ఏం చేశాడు? ఒక్కటి చేశాడు. కేవలం ఏదో కలపడం కాదండి, ఏదో సమాధానపరచడం కాదు. ఏం చేశాడు దేవుడు? ఆయన ఇంటిలో ఆయన పుత్రులముగా ఆయన కుమారులముగా వారసులముగా జన్మించే గొప్ప భాగ్యము అనుగ్రహించాడండి. ఇది తండ్రి అయిన దేవుడు ఇష్టమైన కార్యం అంట. అందుకని అభిష్టమాయను. అభిష్టం అంటే తండ్రికి ఏమైంది? అది ఇష్టమైన కార్యం. ఏది? తన సొంత కుమారుని శిలువ మరణము ద్వారా మనందరినీ కూడా తన పిల్లగా స్వీకరించడం అనేటువంటిది దేవునికి ఇష్టమైన కార్యము. ఎంత ఇష్టమైంది చూడండి. ఈ ఇష్టం వెనక, దేవునికి ఇష్టం వెనక ఎంత వేదనకరమైన దుఃఖకరమైనటువంటి ఆ కార్యము దాగి ఉందో మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో మనం దేవుని బట్టి సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, మంచిదే. దాంతోపాటు ఈ సంతోషం వెనక, ఈ ఆనందం వెనక, ఈ ఆరాధన వెనక, మనకి ఇవ్వబడిన స్థానం వెనక ఒక వ్యక్తి, దేవుని యొక్క కుమారుని యేసుక్రీస్తు, ఆయన ఎంత వేదన అనుభవించాడో, ఎంత దుఃఖం అనుభవించాడో, మన కొరకు ఎంత బాధను కల్వారి శిలువ అనుభవించి ఆయన శరీరంలో ఒక్క చుక్క రక్తం లేకుండా చిందించాడో, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం కాకూడదు, మర్చిపోకూడదు. దాన్ని ఎప్పటికీ మన జీవితం ఏం చేయకూడదు, మర్చిపోవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ కల్వారి శిలువ వైపు మనం చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా స్తుతులు, పరిశుద్ధుడా స్తుతులు, పరలోకపు తండ్రి స్తుతులు, జీవముల దైవమానికి స్తోత్రం, పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రం, పరలోక పితా స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకాల మీదకి వచ్చి ఆ కల్వారి శిలువ వైపు చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు మనం శత్రులుగా ఉంటమే, అలాంటిది తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని ఇష్టపడ్డాడు. అరే ప్రైజ్ గాడ్. ప్రభువానికి వందనాలు. నిజంగా నీ ఇష్టాన్ని బట్టి వందనాలు ప్రభా. శత్రువులు మమ్మల్ని ప్రేమించి మా కొరకు తండ్రి నీ కుమారుని లోకాన్ని పంపించి మా కొరకు ఆ కల్వారి రక్తం చిందించడం ద్వారా మమ్మల్ని నీతో సమాధాన పరుచుకుని ఇష్టపడ్డందుకు వందనాలయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దైవమానికి స్తోత్రములు. ప్రైజ్ గాడ్. నీ సొంత కుమారుని మా నిమిత్తమే కల్వారి శిలువకు అప్పగించావు తండ్రి, నీకు స్తుతులయ్యా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయ్యా, నీ కుమారుడు యేసుక్రీస్తు కల్వారి శిలువలో వేలాడుతుండగా అక్కడ జరిగినటువంటి యొక్క గొప్ప మహిమల కార్యం వందనాలు తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మామి రుణముగా ఉన్న పత్రాన్ని అయ్యా కొట్టివేసినందుకు స్తుతులు ప్రభా. హల్లెలూయా. నీ కుమారుని ద్వారా ప్రభా తండ్రి, ఆయన రక్తము ద్వారా ప్రభా ఆమె రుణముగా ఉన్నటువంటి పత్రాన్ని కొట్టివేసినందుకు స్తుతులు. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మా నిమిత్తం ప్రభా నీ కుమారుని ద్వారా వెల చెల్లించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.
మా రుణమంతా ప్రభా నీ కుమారుని ద్వారా తీర్చినందుకు స్తోత్రాలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అదే కాకుండా ప్రభా ప్రధానులను ప్రభా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయ్యా అధికారులను ప్రభా తండ్రి హల్లెలూయా. అయా స్తోత్ర బాహాటముగా ప్రభుని అవమానపరిచి అయా తండ్రి ఆ కలవ ఆయా సిలువ ద్వారా ప్రభా తండ్రి స్తోత్రం తండ్రి. మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవముల తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీ పాసనం నడిపించి నీ కల్వారి శిలువలు మీరు చేసిన కార్యాన్ని గురించి ధ్యానించే కృపాభాగ్యం ఇచ్చిన వందనాలయ్యా. నిజంగా మా పట్ల నువ్వు చూపిన ప్రేమను వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మా నిమిత్తం మాతో మమ్మల్ని నీతో సమాధాన పరచుకోవడానికి కొరకాయి, నీతో సంధి చేసుకోవడం కొరకాయి నీ కుమార్ని రక్తం చిందించేటట్టుగా కల్వారి శిలువకు అప్పగించినట్టు విధానం వందనాలయ్యా. నీ ప్రేమలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. అదే కూడా కల్వారి శిలువలో ప్రభా మా మీద రుణముగల పత్రాలన్నీ కొట్టివేసి అందరినీ కూడా ప్రభా తండ్రి అయ్యా నీతో కలిపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ శిలువ ద్వారా ప్రభా తండ్రి ప్రధానులను అధికారులను ప్రభా తండ్రి అవమానపరిచి వాడిని పట్టి తెచ్చి నిరాధులుగా చేసి ప్రభానికి స్తోత్రాలు అని దేవానికి స్తుతులు ప్రభా. హల్లెలూయా. యానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. బాహాటముగా వారిని వేడు కనపరిచినందుకై జయత్వం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ జయోత్సవాన్ని మేము కూడా చేయటకు మళ్ళీ ఒక్కొక్కరికి ఆయుక్తపరిచి బలపరిచి సహాయం చేయండి. అడిగిన వీళ్ళందరినీ బలపరచండి. ఇటువంటి వాక్యంలో ప్రతి ఒక్కరిని ప్రభా ధైర్యపరిచి బలపరిచి నీ కొరకు సాక్షులుగా ఉంటకు భయపడకుండా ధైర్యంగా కొనసాగుటకు విశ్వాసం కొనసాగుటకు ఆయుక్తపరచమని ప్రతి ఒక్కరిని ఎవరు ఎదురు చూసి కృప చెప్పించాలి. ఆమె గొప్ప చేసుకోమని కృతజ్ఞమైన నేను వెంబడించడానికి సహాయం చేయమని నీ సాక్షి నిలబెట్టమని నిబద్ధతను కృపాసనం ఉంచమని ఈ రాజరాజులో తిరిగి సాయంకాలం కృప చూపించి మహిమ పొందించమని సమస్త మహిమగాంత ప్రభు నీకు అర్పిస్తుంది. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మగానే సహవాసము వీరు మనందరికీ లోక సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా సిలువను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అక్కడ పని తోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్.